నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా గూడూరులోని సిఆర్రెడ్డి కళ్యాణ మండపంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే గూడూరు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, యువతులు హాజరయ్యారు. వారంతా 5 ఏళ్ల జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై తీవ్రంగా మండిపడుతున్నారు. అక్కడి నుంచి మా ప్రతినిధి మహేష్ మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మరి కాసేపట్లో చంద్రబాబు పర్యటించబోతున్నారు. చంద్రబాబు పాల్గొనబోయే కార్యక్రమాలకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. ముందుగా ఆయన వరగలి క్రాస్ రోడ్ వద్ద అక్కడ హెలికాప్టర్లో అక్కడ చేరుకుంటారు. అక్కడ నుంచి గూడూరులోని ఒక సిఆర్రెడ్డి కళ్యాణ మండపం దగ్గరికి చేరుకుంటారు. ఇక్కడ ఒక మహిళలతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకోసం ముందుగానే ఉదయం నుంచే మహిళలందరూ కూడా ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, ఈరోజు చంద్రబాబు బర్త్డే, అలాగే ఈ కార్యక్రమం జరగబోతుంది, ఏమంటారు? మేము చాలా దూరం నుంచి చంద్రబాబు నాయుడు కోసం కలవడానికి వచ్చామండి. ఇప్పుడున్న పరిపాలనలో అసలు ఏం తీసుకున్నా కానీ, ఒక వస్తువు పెట్టి కొనాలన్నా కానీ మనకు చాలా బాధగా అయిపోతుంది. కరెంటు బిల్లులు అంతకంత పెంచేశారు. ఆర్టీసీలు అయితే విపరీతమైన రేట్లు పెంచేస్తున్నారు. ఇవన్నీ బాధలు పోగొట్టుకోవాలి, మన చంద్రబాబు నాయుడు గారు రావాలి అనేదే మా కోరిక. ఈరోజు యువత కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. పరిశ్రమలు రాకపోవటం, దాని మీద చంద్రబాబు మీద మీకు నమ్మకం, ఎలాంటి నమ్మకం? ఎక్కడ వస్తున్నాయి సార్? వచ్చిన వాటిని అట్టే పంపించేస్తున్నారు. మన బాబు గారు ఉంటే అసలు ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ అయితేనే ఉండే బయట దేశాల్లో కూడా మన వాళ్ళు చదువుకొని బాగా స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారండి. మీరేమంటారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ గూడూరు తూర్పు. ఇది ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు 5 ఏళ్ళు జగన్ ప్రభుత్వం? ఎలాంటి ఇబ్బందులు? ఫస్ట్ అన్నీ ఇస్తామని చెప్పారు సార్, ఏమీ ఇవ్వలేదు. కానీ ప్రభుత్వం మొదట్లో అన్నీ నమ్మించి రోడ్లు వేస్తాము, ఉద్యోగాలు ఇస్తాము అన్నీ చెప్పారు. అందరూ మోసపోయారు. ఇంకా అలాంటి ప్రభుత్వం వద్దనుకొని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు వస్తే అన్నీ బాగుంటాయి. మీ పిల్లలు కనీసం ఉద్యోగాలు ఉన్నాయా? ఉన్నాయి. మామూలుగా ఇప్పుడు పరిశ్రమలు వచ్చినాయి ఏమన్నా ఇక్కడ కొత్తగా? సాఫ్ట్వేర్లో వచ్చాయి. ఈ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే లేవు. అలాగే ఇక్కడ మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. ఎవరిని కదిలించినా కూడా 5 ఏళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జగన్ ప్రభుత్వంలో అక్రమాలు, అన్యాయాలకి అంతు లేకుండా పోయింది. అందుకే ఈ రోజు చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు వచ్చామని చెప్తున్నారు. మీరే? చంద్రబాబు వచ్చిన బాగా జరగదు. జగన్ వచ్చిన 5 ఏళ్ల నుంచి మేము నానా ఇబ్బందులు పడుతున్నాం. కరెంటు బిల్లులు చూస్తే మేము ఉండేది రెంట్కి, రెంట్ ఎంత ఉందో అంత వస్తుంది కరెంటు బిల్లులు. తిరిగే 2 ఫ్యాన్లకి మేము 2000, 1500 కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది. పిల్లలు చదువులకు డబ్బులు వేస్తా అన్నాడు. చదువులు డబ్బులు ఏమి వేసిందిలే. మా కష్ట జీవితంతో మేము చదివించుకున్నాం. ఇప్పుడు కాలేజ్ అన్నారు, కాలేజ్ ఫీజే ఇచ్చిందిలే. ఇప్పుడు మేము కాలేజ్ హాల్ టికెట్ కట్టాలంటే డబ్బులు కడితే హాల్ టికెట్ ఇస్తానంటున్నారు. మేము ఎట్ట చదివించుకోవాలా? మాకేం సహాయం చేయలేదు జగన్ అనేది వేస్ట్ మాటలు. రౌడీ రాజ్యం అయింది. ఏదన్నా అడిగితే పోలీసు వాళ్ళు వస్తారు గొడవలకి. ప్రతిదానికి పోలీసు వాళ్ళు. మా రాజ్యం మాది, మేము చేసేది పరిపాలన అంటారు. వాళ్ళంటూ న్యాయం అంటూ ఏం చేయడం లేదు. మా బిడ్డలకు చదువులు కూడా అమ్మఒడి డబ్బులు రాలేదు. మాకు పింఛన్లు కూడా అంతంత మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడ ఏ మహిళను కలిసినా వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లల్లో ఇంటి బాడుగ ఎంత ఉందో అంతకంటే రెట్టింపుగా కరెంటు బిల్లులు వస్తున్నాయి. 2 ఫ్యాన్లు కూడా వేసుకునే పరిస్థితి లేదని చెప్పి మహిళలందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు యువత కూడా భారీగా సంఖ్యలో యువతులందరూ కూడా కదిలి వచ్చారు. వాళ్ళంతా ఈ 5 ఏళ్లలో ఇక్కడికి కనీసం ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు జగన్, చంద్రబాబు మీదే మా ఆశలన్నీ అని చెప్పి వాళ్ళు కూడా యువత అంతా కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ షాహిద్ కుమార్తో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.